ప్రకాశం జిల్లాలోని అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని అయితే పంటలు ఎండిపోతున్నటువంటి కారణం చేత నెల్లూరు జిల్లా రైతులు అక్కడ ఉన్నటువంటి కుడి కాలువ గేట్లు ఎత్తివేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఎత్తివేద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్క్ వద్ద సేవ్ వాటర్ సేవ్ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తీసుకొని డీసెలినేషన్ చేసి ఆ వాటర్ ను తిరిగి యూజ్ చేసి అండ్ ఇళ్లలో వచ్చినటువంటి మన వేస్ట్ వాటర్ ను కూడా ట్రీట్ చేసి మళ్ళీ వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ కు రోజుకు దాదాపు 1400 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తెచ్చుకుంటున్నాం కృష్ణా గోదావరి నుంచి. మళ్ళీ దాంట్లో నుంచి 1200 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉత్పత్తి అవుతుంది వేస్ట్ వాటర్. ఆ వేస్ట్ వాటర్ ని మళ్ళీ మూసి ద్వారా మనం తిరిగి పంపించేస్తున్నాం. అంటే అటు ఇళ్లలో కానీ టౌన్ లో కానీ దాన్ని రీసైకిల్ చేసి తిరిగి యూజ్ చేసుకుంటానికి కొంత ఖర్చు అవుతుంది. ఇంటెన్షన్ ఉండాలి ఒకటి, కొంత ఖర్చు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొంతమంది పెట్టగలిగేటువంటి వాళ్ళు కూడా పెట్టడం లేదు. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కట్టుకునేటువంటి వాళ్ళు కూడా కట్టుకోవడం లేదు. వాళ్ళు తప్పకుండా కట్టుకోవాలని. ఇదంతా ఎందుకు మన దగ్గర ఎక్కువ ఖర్చు ఉంది, ఇదంతా చేయలేమంటే మినిమం ఆలోచన ఉంటే చాలా ఒక 30% నీటిని మనం వృధా కాకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోలేకపోతే గతంలో ఎన్నడూ లేనన్ని కష్టాలు మనకి ఈ సంవత్సరం వచ్చాయి. కారణం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. మనకు ఎప్పుడు ట్రెడిషనల్ గా నీరు అందించేటువంటి మంజీరా, సింగూర్ అండ్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మొత్తం ఎండిపోయినాయి. ఒక చుక్క నీళ్లు రావటం లేదు. లక్కీలీ 7 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి గోదావరి 175 కిలోమీటర్లు, అంటే ప్రపంచంలో దాదాపు 5-6 ప్లేస్లలో మాత్రమే ఇంత దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటాం. లాస్ ఏంజలీస్ నగరానికి అట్లాగే వాళ్ళు 300 కిలోమీటర్ల పైగా డిస్టెన్స్ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మనం కూడా గోదావరి నుంచి నీళ్ళు అంత దూరం నుంచి తెచ్చుకుంటున్నాం. అంత దూరం నుంచి తెచ్చుకున్నటువంటి నీటిని వృథా పోనివ్వకుండా తప్పనిసరిగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళం. ఈరోజు చాలా మంది సినీ నటులు వచ్చారు అండ్ మా అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. వారు చెప్పిన దానికి కూడా చాలా వెయిట్ ఉంటుంది, కరెక్టే. అండ్ అవేర్నెస్ క్రియేషన్ లో దే ప్లే ఏ వెరీ గుడ్ రోల్. వారు ఎక్కడ ఏ స్టేజ్ దొరికినా ఏ మీడియం ద్వారా అయినా ప్రజలందరికీ కూడా ఈ మెసేజ్, అది చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా కూడా పట్టణాల్లో ఈ సమస్య ఉంది. మనకు కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ సమస్య ఉంది. భవిష్యత్తులో కూడా ఈ సమస్య తీవ్రతరం అవుతుంది తప్ప తగ్గదు. అందుకని మనకున్నటువంటి నాలెడ్జ్తో, మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్తో, మనకున్నటువంటి ఐటీ కమ్యూనికేషన్ ఛానల్స్ను ఉపయోగించుకొని నీటి వృధాను కాపాడుకునేటందుకు అందరం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి వాక్ ఫర్ వాటర్ సంస్థ అండ్ కరుణాకర్ రెడ్డికి మరొకసారి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇట్లా సివిల్ సొసైటీలో ఉన్నటువంటి అందరూ కూడా ముందుకు వస్తే సివిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా పెంచుకునేటువంటి అవకాశం, మరిన్ని సేవలు మనం ఫలవంతంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సార్. మళ్ళీ మేము ఐఎమ్ అనౌన్సింగ్ ప్రౌడ్లీ చెప్తున్నాను సార్. ఈరోజు 38 లక్షల మంది హైదరాబాద్ లో మానవారంలో పాల్గొని కార్యక్రమం చేస్తున్నారని ఇప్పుడే మా కోఆర్డినేటర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. 38 lakhs పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యువర్ వర్డ్స్ నౌ. ఇప్పుడు రైట్ నౌ సార్ మీ గోల్డెన్ వర్డ్స్ ని మేము ముందరికి తీసుకెళ్తాం. మనమందరం కలిసి మనం ఒక బంగారు తెలంగాణ నిర్మించుకునడంలో మనం ముఖ్య పాత్ర వహిస్తాం సార్. ఇప్పుడు నా రిక్వెస్ట్, తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, మా మోటివేటర్, చిన్నప్పటి నుంచి ఆయన మా గురువు లాంటిగా మా మోటివేటర్ అనమాట. ఆయన దగ్గర ఉండి మేము చదువుకునేటప్పుడు మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. వారి ఆశీర్వాదంతోనే అనుకుంటాం మేము ఈరోజు ఇంత పెద్ద గొప్ప వ్యక్తులమైనాము. నిరంజన్ రెడ్డి గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని వారి అమూల్యమైన సందేహం ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్మార్ట్ అధ్యక్షులు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్క్